టుడేస్ టాపిక్ వచ్చేసి పైథాన్‌లో డిక్షనరీస్ అనమాట. సో, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోగలం అంటే ఫస్ట్ రిప్రజెంటేషన్ వచ్చేసి మనకి ఇలా కర్లీ బ్రేసెస్ అయితే ఇవ్వాలి. ఓపెన్ అండ్ క్లోజ్. అండ్ ద మెయిన్ థింగ్ ఫర్ డిక్షనరీ వచ్చేసి ఇట్స్ ఎ పెయిర్ అనమాట. కీ వాల్యూ పెయిర్. సో, మధ్యలో మనం కోలన్ పెట్టి ఒక కీ, ఒక వాల్యూ అనేది మనం దీనికి ఇవ్వాలనమాట ఎప్పుడూ కూడా. అండ్ ఇట్స్ ఏ కాంబినేషన్ అనమాట. అంటే ఇలా మీరు ఎన్నైనా సరే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. కీ1, కీ2 అని చెప్పి. అయితే ఇక్కడ కీ1, కీ2 ఇవ్వాలా అని అంటే లేదు. సో, బేసికల్లీ డిక్షనరీస్ మనం ఎక్కడ వాడతామంటే ఒక ఎంటిటీ యొక్క డీటెయిల్స్ సేవ్ చేసుకునేటప్పుడు అంటే లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఆ పర్సన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకే వేరియబుల్‌లో మనకు రావాలనుకోండి. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి నేమ్ అని చెప్పేసి ఆ పర్సన్ నేమ్ ఏంటి? ఓకే. ఆ పర్సన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ అనుకుందాం. అలానే ఆ పర్సన్ ఏజ్ ఏంటి? ఓకే. సో, ఒక 25 అనుకుందాం. సో, ఇలాగా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ వాల్యూస్ వచ్చేసి కెన్ బి ఎనీ డేటా టైప్. బట్ ఈ కీ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో ఏదైతే ఉందో ఈ నేమ్ గాని, ఏజ్ గాని ఈ కీస్ వచ్చేసి మోస్ట్‌లీ స్ట్రింగ్సే ఉండాలి. సో, డిక్షనరీ అంటే నథింగ్ బట్ కాం కాంబినేషన్ ఆఫ్ కీ వాల్యూస్ separated by comma అనమాట. సో, ఈ కీస్ కెన్ బి ఓన్లీ స్ట్రింగ్స్ బట్ వాల్యూస్ కెన్ బి ఎనీ డేటా టైప్. ఓకే.